తిరుపతి జిల్లా కోట మండలం తిమ్మనాయుడు పాలెం గ్రామంలో 500 సంవత్సరాలకు ముందు నిర్మించిన శ్రీ బ్రహ్మరాంబ సమేత శ్రీ సంతకాళహస్తీశ్వర స్వామి ఆలయాన్ని 3 కోట్ల రూపాయల వ్యయంతో పునర్నిర్మాణం చేపడుతున్నారు. అందులో భాగంగా బుధవారం నూతన ఆలయానికి ప్రత్యేక పూజలు నిర్వహించి జేసీబీ సహాయంతో ద్వార బందరాలను ఏర్పాటు చేశారు. ఆలయ ధర్మకర్త మల్లాపు శెట్టి రమేష్ బాబు దంపతుల ఆధ్వర్యంలో ద్వార బందరాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ధర్మకర్త రమేష్ బాబు మాట్లాడుతూ ఈ ఆలయ నిర్మాణం మొత్తం గ్రానైట్ రాయితో నిర్మాణం జరుగుతుందన్నారు. ఆర్థిక భారం ఎక్కువగా ఉన్నందున ఆలయ నిర్మాణానికి దాతలు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమాల్లో ఆలయ పాలక మండలి సభ్యులు, గ్రామస్తులు, మల్లాపు వీర రాఘవశెట్టి, తిమ్మనాయుడు పాలెం మాజీ సర్పంచ్ మూర్తి ఆనందకృష్ణ, ఎండోమెంట్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. బ్రహ్మరాంబ సమేత సంతకాళహస్తీశ్వర దేవస్థానం 3 నెలల ముందు ఇది ప్రారంభ ఉత్సవం చేశాము. ఇప్పుడు గడపలు పెట్టే కార్యక్రమం జయప్రదంగా జరిగింది. అందరు భక్తులు అందరూ వచ్చి, చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, చెన్నై వాళ్ళు అందరూ వచ్చి కలుసుకొని జయప్రదం చేసిన దానికి మాకు గురువులైన కాళహస్తిలో ఉన్న ప్రకాశ పంతులు గారు వచ్చి మాకు ఈ పూజల్ని నిర్ణయిస్తున్నారు. వాళ్ళ ద్వారా వాళ్ళు చెప్పుడు ద్వారానే మేము నడుస్తూ పూజలు నడిపిస్తున్నాం. డిఈ గారు, చంద్రశేఖర్ గారు, శ్రీనివాసులు గారు అందరూ వచ్చి కలుసుకున్నారు. చాలా సంతోషం. ఇంకా గుడి మొత్తం రాతిలో కట్టుడు జరుగుతుంది. ఇంకా పనులు కంటిన్యూగా చేస్తున్నాము. విరాళం కోసం కూడా అందరు ప్రజల్ని కోరుకుంటున్నాము. విరాళం ఇచ్చి దేవుడి దగ్గర ఆశీర్వాదం తీసుకొని గుడి తొందరలో కుంభాభిషేకం చేయగలమని